హాయ్ అండి. సందువా చేపలు తెచ్చి క్లీన్ చేశానండి. క్లీన్ చేశాక బాగా గిన్నెలో పెట్టుకొని పెరుగు వేసాను. చూడండి, పెరుగు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, పక్కనే ఉంది అల్లం వెల్లుల్లి పేస్టు. అది తర్వాత లెమన్ పిండానండి. అందులో లెమన్ పిండింది మీకు కనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ లెమన్ అయితే పిండానండి. వీడియోలో వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ పసుపు వేసాను. ఇప్పుడు కారం వేసానండి, ధనియాల పొడి, సాల్టు, అది ఇంట్లో నూరుకున్న కల్లుప్పుని సాల్ట్లాగా వాడుకుంటున్నానండి. జీరా పొడి, మిరియాల పొడి, కార్న్ఫ్లోరు, బాగా అన్నీ కలపాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, నేను ఆయిల్ కూడా వేస్తాను ఇప్పుడు దీంట్లో. ఆయిల్ వేయాలి, బాగా ఆయిల్ వేసి కలియబెట్టాలండి. దీనిలో చేపల్లో ఆయిల్ వేసి అక్కడ ప్యాన్ పెట్టాను స్టవ్ మీద. దాంట్లో కూడా ఆయిల్ వేసాను కొద్దిగా, ఎప్పుడు సరిపడా వేసాను, కొద్దిగా వేసానండి, ఎక్కువ పట్టదు. 2-3 చెంచాలు ఆయిల్ వేసి ఉంటాను అంతే ప్యాన్ మీద. ఇప్పుడు చేపలు పెట్టేసుకుందామండి. ప్యాన్లో హీట్ ఎక్కిపోయింది, ప్యాన్ హీట్ ఎక్కింది. హీట్ ఎక్కాక చేపలు పెట్టుకుంటే బాగా కాలుతాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి సందువాలండి, సముద్రం చేపలు. మీకు కావాలంటే మీరు కూడా తినండి, బాగుంటాయి చేపలు. సముద్రం చేప అనేది వెరైటీగా ఉంటుందండి టేస్ట్ మట్టుకి. మనకు బొచ్చు అయితే వేరేగా ఉంటుంది, బంగారు తీగ అనేది వేరేగా ఉంటుంది టేస్టు. అది చెరువు చేప అయినా సరే, రెండు బొచ్చు అయినా చెరువు చేపే, బంగారు తీగ అయినా చెరువు చేపే, కాబట్టి టేస్ట్ వేరేగా కనబడతాయి అవి. కానీ ఈ టేస్ట్ వేరే ఉంటుందండి. అసలు ఒక ముళ్ళు ఉండదండి. చిన్నపిల్లలకు పెట్టవచ్చండి సందువా, అంత బాగుంటుంది, ముళ్ళే ఉండదు అసలు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.